రమదాన్ సిరీస్ డే 13 లో అందరికి వెల్కమ్ అమ్మా. రోజు సెహరీలో స్పెషల్ ఏమి ఇచ్చారో చూసుకోవచ్చు. సాయంత్రం ఇఫ్తార్ లో ఇచ్చిన అన్నం ఇప్పుడు సెహరీలో అయితే తింటున్నాం మేము. సెహరీలో చూసుకోవచ్చు మీరు. ఇవి అయితే ప్రాన్స్ అయితే ఇచ్చినారు, ఇంకా లాగి తినడమే. చూసుకోవచ్చు మీరు ఎలా ఉన్నాయి ఇవి. అయితే ఎలా తింటారో కానీ వీటికి తలకాయలు కాళ్ళు మొత్తం అట్టే ఉంది. నేనైతే ఒక్కొక్క పుల్ల నుంచి తీసి మొత్తం క్లీన్ చేసి ఇక్కడ నా ప్లేట్ లో అయితే పెట్టుకున్నాను. అన్ని చూసుకోవచ్చు మీరు. ఈ రోజు మధ్యాహ్నం 3:30కి అయితే నాకు డ్యూటీ స్టార్ట్ అయింది. రోజు ఫస్ట్ డ్యూటీ ఇదే మామ. ఫర్వానే హాస్పిటల్ కి అయితే వచ్చినాను నా పెద్ద ముసలోని తీసుకోపోవడానికి ఇంటికి. నేనైతే నా బండి ఇక్కడ పార్క్ చేసేసి లోపలికి అయితే పోతున్నాను అతన్ని తీసుకురావడానికి. పికప్ చేసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానే జమియా డ్యూటీ అయితే పడింది. జమియాలో బర్గర్ బ్రెడ్లు కోసం అయితే వచ్చినాను. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల అయితే ఇక్కడంతా స్టాక్ అయితే తొందరగా అయిపోతుంది జమియాలో. నాకైతే ఈ బన్స్ ఫ్రీగా అయితే వచ్చినాయి మామ. ఎందుకంటే వేరే కొయిటి వచ్చి పే చేశాడు దీనికి డబ్బులు. ఆ ప్యాకెటే కదా నేను పే చేశాను, పో తినుపో అని అతనే పే చేసేసాడు. ఫ్రీగా వచ్చినాయి నాకు. ఇవి తీసుకుని రూమ్ కి వచ్చే లోపల అయితే ఇఫ్తార్ టైం అయితే అయిపోయింది. చూసుకోవచ్చు ఇఫ్తార్ లో ఏమేమి స్పెషల్ ఇచ్చినారో. రైస్, తూనా రైస్, సలాడ్, పిజ్జా, ఇవి గ్రిల్డ్ చికెన్ అయితే ఇచ్చినారు. ఈ రోజు ఇఫ్తార్ కి ఇదే స్పెషల్. దాంతో పాటు ఈ స్వీట్ సేమియాలు అయితే ఇచ్చినారు. ఆ రూమ్మేట్ అయితే విమ్టో తయారు చేసి నా కోసం అయితే బేసిచ్చాడు గ్లాస్ లో. ఇట్లా బాగా నడుస్తున్న రంజాన్ సీజన్ లోనే వార్ అయితే స్టార్ట్ అయిపోయింది. చేసేటప్పుడు టెన్షన్, పనుకునేటప్పుడు టెన్షన్, నిద్ర అయితే లేదు. ఎప్పుడంటే అప్పుడు సైరన్ మోగుతున్నాయి కువైట్ లో. నేనైతే దువా చేసేసి ఇఫ్తార్ ఓపెన్ చేసి తరావీ నమాజ్ చదువుకోవడానికి అయితే పోయినాను. ఈ రోజు కూడా తరావీ నమాజ్ అయితే లేదు కువైట్ లో. యుద్ధాలు ఎప్పుడు ఆగుతాయో, తరావీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. దువా అనే చేయాలా మేము. అవి తర్వాత 8:45కి అయితే నేను ఫర్వానేకి వచ్చినాను. మా ముసలి ఫోన్ చేసి గుడ్డలు అయితే తీసుకురామనింది టైలర్ దగ్గర నుంచి. రోజుకి నా లాస్ట్ డ్యూటీ ఇదే మామ. మీకు నా వీడియో నచ్చినట్లయితే పోతా లైక్, ఫాలో, సబ్స్క్రైబ్ అయితే చేసి పోండి.